నమస్తే, నా పేరు కిట్టు. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకు స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. కత్తి తీస్తే కటకటాలకే, గుర్తుపెట్టుకోండి, హోంమంత్రి హెచ్చరిక. రాష్ట్రాన్ని చంద్రబాబు దివాలా అంచున నిలబెట్టాడు పుత్త శివశంకర్. మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరైన శివాజీ. ఆరోగ్యశ్రీ సీఎం రిలీఫ్ ఫండ్ అక్రమాలపై విచారణకు వర్మ డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే, మాజీ సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా వైసీపీ నేతలు కార్యకర్తల వికృత చేష్టలపై హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ, ప్రపంచంలో ఎక్కడైనా పుట్టినరోజు కేకులను వేటకొడవళ్లు తల్వార్లతో కట్ చేస్తారా అని ప్రశ్నించారు. నడి రోడ్లపై అకారణంగా మూగజీవాల ఉసురు తీసి బలులు రక్తాభిషేకాలు చేశారని మండిపడ్డారు. గర్భిణీ స్త్రీకి గౌరవం ఇచ్చే పరిస్థితి. అటువంటి గర్భిణీ స్త్రీ అక్కడ బయట వాళ్ళు సంబరాలు చేసుకుంటూ ఇష్టానుసారంగా క్రాకర్స్ కాలుస్తూ ఉంటే ఆ అమ్మాయికి కొంచెం గాబరా అనిపించి కొంచెం దూరం వెళ్ళి మీ సంబరాలు చేసుకోండి అని చెప్తే కడుపు మీద కాలితో తన్నేడంత ఉన్మాదం ఉన్నదంటే ఈ రోజుకి ఆ నాయకుడు నోరిప్పట్లేదంటే జనాలకు ఎటువంటి మెసేజ్ వెళ్తుందో ఒక్కసారి ప్రజలు కూడా మనం ఆలోచించేసుకోవాల్సిన అవసరం ఉందండి. ఈరోజు ఎక్కడో ఏదో మారుమూల గ్రామంలో తెలుసో తెలియకో ఎవడో ఇలా నరికాడు ఇలా చేసాడు అంటే మనం అది ఎందుకు చేశాడు అన్న దాని మీద ఎంక్వైరీ చేసుకోవచ్చు. కానీ చూస్తే సుమారుగా 10 నియోజకవర్గాలకి పైన ఈరోజు ఇదే పందాలో ఒకే రోజు ఒకే తరహాలో ఇలాగే జంతుబలులు ఇచ్చి రక్తాభిషేకాలు చేస్తూ ఉంటే ఇది వెనకాతల జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వచ్చిన ఒక పిలుపు అని అనుకోవడంలో తప్పే ఉంది. ఎందుకనంటే ఈరోజు చూస్తూ ఉంటే వాళ్ళ తాలూకా నాయకులేమో పెద్ద పెద్ద కత్తులు తీసుకొచ్చి కేకులు కట్ చేస్తారు. వాళ్ళ తాలూకా కార్యకర్తలేమో రౌడీలు మాదిరిగా రోడ్డు మీదకి వచ్చి జంతుబలులు చేసి రక్తాభిషేకాలు చేసి మేము 29లో మేము వస్తే ఈ రకంగా నరుకుతామని బహిరంగంగా చెప్పడమే కాకుండా ఫ్లెక్సీలు వేస్తున్నారు. అయినా కూడా ఎక్కడ ఎవరు కూడా ఇది తప్పు అని చెప్పే పరిస్థితులు వాళ్ళకి కనిపించట్లే. ఒక గర్భిణీ స్త్రీ మీద చేయి చేసుకున్నాడు, కడుపు మీద కాలితో తన్నాడని కేసు పెడితే ఇంకొక వైసీపీ నాయకుడు బయటకు వచ్చి అతను జనసేన నాయకుడు అని చెప్పి దాన్ని తీసుకొచ్చి రాజకీయం చేయడానికని చెప్పి ప్రయత్నం చేసే పరిస్థితి. నీ నాయకుడు తాలూకా సంబరాల్లో జనసేన నాయకుడు వచ్చి ఎందుకు క్రాకర్స్ కాలుస్తాడు? ఆ మాత్రం ఇంగితో నీకు సినీ నటుడు శివాజీ తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు. మహిళలపై అవమానకర వ్యాఖ్యలు వ్యవహారంలో మహిళా కమిషన్ ఇటీవల శివాజీకి నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలోనే ఆయన శనివారం హైదరాబాద్లోని మహిళా కమిషన్ కార్యాలయానికి వచ్చారు.
నేను బతుకు తెరువుకి వచ్చేవాడిని, ఇక్కడ కాకపోతే కష్టపడేవాడిని, ఇంకో చోట పోయి బతుకుతా. అంతేగాని ఆత్మాభిమానం చంపుకొని ఎవడికో భయపడి, ఎవడో బెదిరిస్తే, ఎవడో వార్నింగ్లు ఇస్తే భయపడే రకాన్ని కాదు. అంత మాత్రం చేత వ్యవస్థలను గౌరవించకుండా, నేనుంటున్న పరిశ్రమను గౌరవించకుండా అంత విలువలు లేని బతుకు నేనైతే బతకట్లేదు. లెక్క జమ లేకుండా ఏడాదిన్నరలోనే 2,80,00,000 కోట్లు అప్పులు చేసి ఏపీని సీఎం చంద్రబాబు దివాలా అంచున నిలబెట్టాడని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కూటమి అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క సంక్షేమ పథకం అమలు చేయకపోయినా, రాష్ట్రంలో అభివృద్ధి ఆనవాళ్లు కూడా కనిపించకపోయినా అప్పులు మాత్రం 2,80,00,000 కోట్లకు చేరుకున్నాయని వివరించారు. ఫిగర్ దాదాపు 2,80,000 కోట్ల రూపాయలు. చాలా ఆశ్చర్యకరంగా ఉంది కదా. ఎస్, అక్షరాల దాదాపు 2,80,000 కోట్ల రూపాయలు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము అప్పులు చేసింది. మంగళవారం వచ్చిందంటే రిజర్వ్ బ్యాంకు చుట్టూ తిరగాల్సిందే. మంగళవారం వచ్చిందంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పులు వెళ్లాల్సిందే. నెల జీతాలు ఇవ్వాలంటే అప్పులకు వెళ్లాల్సిందే. సరే, ఈ 2,80,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు కదా, వాటి తాలూకా వివరాలు ఎవరికైనా తెలుసా? ఎవ్వరికి తెలియదు. ఎందుకంటే వాళ్ళు చెప్పినట్లు మేనిఫెస్టోలో పెట్టినట్టు కానీ ఆ హామీలు కానీ ఒక్కటి కూడా నెరవేరలేదు. సంక్షేమ పథకాలకు ఖర్చు చేయలేదు. మరి ఏమైనట్టు 2,80,000 కోట్ల రూపాయలు? వివరాలు ఒక్కసారి చూద్దాం. ఎందుకంటే జనాలకి ఈ వివరాలు తెలియాలి కాబట్టి. ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ మంగళవారం ఇచ్చినటువంటి తెచ్చే అప్పు 4,000 కోట్లతో కలుపుకొని 2,80,000 కోట్ల రూపాయలు అవుతుంది. బడ్జెట్ సంబంధించినటువంటి అప్పులు 1,58,880 కోట్ల రూపాయలు. వివిధ కార్పొరేషన్లకు ప్రభుత్వము గ్యారంటీ ఇస్తూ తెచ్చుకున్నటువంటి సొమ్ము అప్పు 71,295 కోట్ల రూపాయలు. సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అని, అమరావతికి ఒక్క రూపాయి కూడా అవసరం లేదని పదే పదే చెప్పినటువంటి ఈ మేధావులు, సంపద సృష్టిస్తా అని చెప్పిన మహామేధావి సంపదను తిరోగమనంలో పెట్టి మహిళల వస్త్రధారణపై శివాజీ చేసిన వ్యాఖ్యలను ప్రకాష్ రాజ్ తప్పుపట్టారు. సిఐటియు మహాసభల కోసం విశాఖ వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. మహిళలకు తరతరాలుగా పురుషుల వల్ల అన్యాయం జరుగుతోందన్నారు. ఒకే వేదికపై అభిప్రాయాలు వ్యక్తపరిచేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని సూచించారు. అనసూయను తాను సపోర్ట్ చేస్తానని తెలిపారు. ఐబొమ్మ రవి దొంగతనం చేశారని, అది ముమ్మాటికి తప్పని ప్రకాష్ రాజ్ అన్నారు. ఓకే, అక్కడ కాదు, జనాల మధ్య నుంచి ఇలా చేయాల్సింది మనం అంటున్నాం కదా. వాళ్ళు ఎవరండి? వాళ్ళ సెక్యూరిటీ, వాళ్ళ భోజనం, వాళ్ళ కారు, వాళ్ళ ఆఫీసెస్ మా డబ్బు. అగ్గి పెట్టి మ్యాచ్ బాక్స్ తీసుకున్న ట్యాక్స్ కట్టి దేశం నడుపుతున్నాం. మన డబ్బును చూసుకోండి నేను చెప్తున్నాం. సో బీయింగ్ ద వాయిస్ ఆఫ్ ద పీపుల్ ఈస్ ద రైట్ పాలిటిక్స్ అండ్ ఐఎమ్ హ్యాపీ విత్ దిస్ పాలిటిక్స్. సార్, వరుస ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి, నక్సల్స్ మీద వరుసగా చంపుకుంటూ పోతున్నారు. అంటే కొన్ని ఫేక్ ఎన్కౌంటర్స్ కూడా ఉన్నాయనేది ఇప్పుడు అటు వామపక్షాలు కానీ ఇతరులు ఆరోపిస్తున్నటువంటిది. అసలు అంటే కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయం గురించి ఏమనుకోవాలి? మూమెంట్ తగ్గినా కూడా ఈ వరుస హత్యలు దీని మీద ఏమంటుంది? ఎవరిని ఎన్నుకున్నారు మీరు? హంతకుడిని ఎన్నుకున్నారు. టీడీపీ తరపున ప్రచారం చేసి తప్పు చేశానని అనంతపురం అర్బన్ టీడీపీ ప్రధాన కార్యదర్శి ముక్తియార్ అహ్మద్ ఆవేదన వ్యక్తం చేశారు. నిజమైన కార్యకర్తల సమస్యలను మంత్రి నారా లోకేష్ పట్టించుకోవడం లేదని, టీడీపీలో కష్టపడి పనిచేసే వారికి న్యాయం జరగదని ఆయన ఆరోపించారు. టీడీపీ కూటమి పాలనలో చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వారికే పదవులు, ప్రాధాన్యత దక్కుతున్నాయని ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ అరాచకాలపై చంద్రబాబు, నారా లోకేష్ ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు. నా పేరు ముక్తియార్ అహ్మద్. గతంలో నగర ప్రధాన కార్యదర్శిగా, క్లస్టర్గా అనంతపురంలో అనేక పోరాటాలు, ప్రజల సమస్యలు నిరంతరం వాళ్ళకి నేను
తోడుగా నీడగా ఎల్లప్పుడూ ప్రజల్లో అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యలపై పోరాడుతూ ఉంటాయి. 5 ఏళ్లలో అనంతపురం అర్బన్లో ప్రధాన కార్యదర్శిగా నేను ఉన్నాను. అనంతపురం అర్బన్లో అప్పుడు 23 సీట్లు వచ్చిన తెలుగుదేశం పార్టీకి కనీసము యూనిట్ ఇన్ఛార్జీలు కూడా దొరకలేదు. గతంలో ఎవరో కార్యకర్త చనిపోతే బాబు గారు ఆయన శవం మోసేది కార్యకర్తలది. ఎందుకు? ఓట్ల కోసం. పార్టీ రాకముందు ఎస్సీలు, బీసీలు, మైనారిటీలు జెండాలు మోసేకి ఫ్రంట్ స్టెప్పులో మొదటి వరుసలో వీళ్ళని పెట్టారు. పార్టీ రాగానే సేమ్ కమ్యూనిటీకి పెద్ద పెద్ద పీటలు, అవకాశాలు, టెండర్లు ప్రతి ఒక్కటి వాళ్ళకు అందుబాటులో చేసినారు. నేను అడిగేది ఒకటే, 2019 ముందు ఉండే తెలుగుదేశం పార్టీ 2024లో ఆ నటన చేసి ఈరోజు ప్రభుత్వం రాగానే ఎస్సీలని, బీసీలని, మైనారిటీలని గాలికి వదిలేసినారు. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి 2 ఏళ్లలో అనంతపురంలో అనేక భూ కబ్జాలు, మైనారిటీల పైన దాడులు, అనేక అసాంఘిక కార్యకలాపాలకు వీళ్ళు చేదోడు వాదోడుగా నిలువెత్తున వాళ్లకు నిలబడి చేస్తున్నారే. ఇది అన్ని చూడలేక ఈరోజు నేను పార్టీ సభ్యత్వాన్ని, పార్టీని రాజీనామా చేస్తున్నాను. ఇతను సీఎం అయితే బాగుంటుందని చెప్పి అనేక కలలు కన్నాం. మైనార్టీలు బాగోగలు ఇతను రాసి పెడతాడు, ఏదో చేస్తాడు, ఉద్ధరిస్తాడంటే 2 ఏళ్ళైంది, ఇంతవరకు ఏం లేదు. అభివృద్ధి చెయ్యా, నీకు ఏదో పట్టం కట్టినారు, నువ్వు కాబోయే సీఎం అంట. కాబోయే సీఎము నీకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇచ్చినారు నారా లోకేష్కి, విదేశీ విద్యా మంత్రిగా నీకు పదవి ఇచ్చినారు. ఏం చేస్తున్నావు నువ్వు? రెడ్ బుక్ తీస్తావంట. రెడ్ బుక్. నీ రెడ్ బుక్ లో మొదటి పేపర్లో బలైన వాళ్ళు ఈ తెలుగుదేశం పార్టీకి కష్టపడిన ఎస్సీలు, మైనార్టీలు, బీసీలే. అనంతపురం ప్రజలకి నా శతకోటి వందనాలు. నన్ను క్షమించమని నేను కోరుకుంటున్నాను. నా శిరస్సు వంచి నేను క్షమించండి. ఇలాంటి వాళ్ళకి ఇంటిండ్లు తిరిగి ఓట్లు అడిగినందుకు మా పాపాన మీరు క్షమించాలని నేను కోరుకుంటున్నాను. అందుకు ఈ పార్టీ నుంచి బయటికి వచ్చి వీళ్ళు ధీటైన పార్టీ, బలమైన పార్టీ, వీళ్ళకి ఎదిరించే వాళ్ళు ఎవరన్నా అంటే అది వైఎస్ఆర్ పార్టీ. ఈ ఊర్లో అనేక మంది రిటైర్ అయిన ముసలోళ్ళు బీద బిక్కి అంతా బతుకుతామని చెప్పి పల్లెల్లో వచ్చి ఇటుకున్నారు. ఏదో వాళ్ళ జీవితాంతం కూడిపెట్టిన డబ్బులతో ఇక్కడ స్థలాలు కొంటే మీరు కబ్జా చేస్తారా? ఎదిరించే వాళ్ళు లేరనే? మీ పార్టీలో ఉంటే అంత బానిస బతకాల్సిన మాకు అవసరమే లేదు. నేను ఎవరిని భయపడినా. మీరు చేసే ఈ అరాచకాలు తక్షణమే ఆపాలా, లేకపోతే చాలా ఎదుర్కొంటారని ఈ మీడియా ప్రతినిధుల ద్వారా నేను విన్నపం చేసుకుంటున్నాను. ఇది నా వార్నింగ్ అనుకోండి. ఇక మీదట మీరు ఎక్కడైనా కానీ భూ కబ్జాలు చేస్తే ఆమరణ దీక్షకు కూర్చుంటానని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయడంలో విఫలమైన కూటమి సర్కారు భూములు ఇచ్చిన రైతులతో చెలగాటమాడుతోందని మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం బూటకప్పు గ్రామ సభలతో రామారావు వంటి రైతుల జీవితాలతో చెలగాటమాడుతోందని మండిపడ్డారు. రామారావు గారు మాట్లాడిన మాటలు, అక్కడ జరిగిన ఆ స్థితి చూస్తే నిజంగా హృదయ విదారకమైన సంఘటన అది. ఎట్లా అంటే ఆయన అడిగారు, 2 ఎకరాల పొలం ఇచ్చా, 2 ఎకరాల పొలం ఇస్తే మీరు నాకు గుంటలో ఇచ్చారు, దానికి స్థలం 4 అడుగుల లోతు నీళ్లు ఉంటాయి ఎప్పుడు అక్కడ. దాన్ని నేనేం చేయాలి? దాన్ని తీసుకుని నేనేం చేయాలి? అట్లాగే నా ఇల్లు కూడా దారికి ఇల్లు అడ్డంగా ఉన్నారు, సరే మంచిదని ఆ ఇల్లు కూడా ఇచ్చా. మీరు నాకేమిస్తున్నారు ప్రతిఫలంగా? మీరు ఇస్తున్నది మీరు ఇవ్వకపోతే ఎంతకాలం అని నేను ఈ విధంగా బ్రతకాలి? ఒక రైతు రాజధాని కోసం తన భూమిని, తన ఇంటి స్థలాన్ని, ఇంటిని కూడా ఇచ్చుకొని
నేనేమన్నా బొచ్చి తీసుకుని బెచ్చమెత్తుకోవాలా అండి అని అడగటం ఎంత ఎంత విచారకరమైన విషయం అండి. ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం? ఇంతకాలం ఏం చేస్తున్నారు? మీరు ప్రారంభించిన ఈ 12 ఏళ్ల నుంచి మీరు చూస్తున్నారు ఉన్నారు రాజధాని చంద్రబాబు నాయుడు గారు. రైతులకు మీరు ఇచ్చిన వాగ్దానాన్ని మీరు నెరవేర్చలేకపోతున్నారు ఎందుకు? 30,000 మంది రైతులు ఇచ్చారా మీకు పొలాన్ని? ఇంతమందికి మీరు మమ్మల్ని ఎందుకు అన్యాయం చేస్తున్నారు? మమ్మల్ని ఎందుకు రోడ్డుకి ఈడుస్తున్నారు? రైతు ఆవేదన ఇది మామూలుగా ఉండదు. ఒక్క రైతు అనే వ్యక్తికి దాని బాధ. ఆ భూమిని సొంతం చేసుకున్న రైతు దాంట్లోనే తన జీవితాన్ని గడిపి, ఉదాహరణకు నా కుటుంబం తీసుకుంటే మా నాయనకున్నది 2 ఎకరాల పొలం, 10 మంది సంతానాన్ని పెంచాడు మా నాయన. మీ అందరం కూడా పెరిగి పెద్దయ్యాం. అదే భూమి మమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చింది ఇవాళ. అదే ప్రతి రైతుకి ఆలోచన ఉంటుంది కదా, ప్రతి రైతు కూడా బాధపడే విషయమే కదా. ఈ విషయాన్ని మీరు ఎందుకు మర్చిపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు? ఈ రైతుల జీవితాలతో ఆడుకోవటానికి మీరు మాతో ఏంటండి? భూమి ఇచ్చాడు రైతు, తన ఇల్లు ఇచ్చాడు, ఆఖరికి ప్రాణం కూడా ఇచ్చాడు కదండి. మిమ్మల్ని నమ్మి రైతు ప్రాణం కూడా ఇచ్చాడు. రివర్స్ గా మన ప్రభుత్వం తరపు నుంచి ఏమిస్తున్నాం మనం అనే ఆలోచన ఒక్కసారి చేయమని మిమ్మల్ని కోరుకుంటున్నా చంద్రబాబు నాయుడు గారు. ఏం చేస్తుంది ఇక్కడ వ్యవస్థ? ఆ మధ్యకాలంలో వర్షాలు పడి విపరీతంగా అమరావతి అంతా మునిగిపోతే, నీళ్లు డైవర్షన్ లేక మొత్తం అక్కడ నీళ్లు అక్కడ ఆగిపోతే, అప్పుడు మేమందరం కూడా గగ్గాలు పెడితే, అప్పుడు నారాయణ గారు బయటకు వచ్చి చూసి హైవేని బ్రిడ్జ్ చేశారు 50 మీటర్లు. కాదా ఇది? అంతకు ముందు నిద్రపోతుందా ఈ వ్యవస్థ అంతా? ఏం చేస్తున్నారు మీరంతా? మీ అధికార గణం అంతా ఏం చేస్తుంది? ప్యూర్లీ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్. రాజధానిని ఇవాళ మీరు ప్రభుత్వానికి వచ్చిన తర్వాత రమారమి 2.5 లక్షల కోట్ల రూపాయలు మీరు అప్పు తెచ్చారే, ఒక 10-15 వేలు మా రైతుల కోసం మీరు ఖర్చు చేయలేకపోతున్నారా? ఇవాళ అమరావతి అనే రాజధానిని నిర్మించడానికి ముఖ్య కారకులైన రైతుల్ని, మమ్మల్ని మా మీద ఖర్చు పెట్టడానికి మీకు మనసు రావడం లేదా చంద్రబాబు నాయుడు గారు? ఇది తప్పండి. కాకినాడలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ సీఎం రిలీఫ్ ఫండ్ అవకతవకలు జరుగుతున్నాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. పిఠాపురం మహారాజా కోట ఆవరణలోని టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఈ అక్రమాలు గత వైసీపీ ప్రభుత్వ హయాం నుంచి జరుగుతున్నాయని, వాటిపై తన వద్ద సాక్ష్యాలున్నాయని తెలిపారు. తక్షణమే ఈ అక్రమాలపై అధికారులు విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ గురించి వెళ్తే మా నియోజకవర్గం నుంచి వెళ్ళిన చాలా మంది కూడా ఒక కాలు ఫ్రాక్చర్ అయిందనుకోండి, అది ఆరోగ్యశ్రీలో టోటల్గా క్యూర్ చేయవలసిన బాధ్యత హాస్పిటల్ది, బిల్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని జరుగుతున్నాయి. ఆ ఫ్రాక్చర్ అయిన కాలుకి దానికి ఏదో సాకు చెప్పి అదనంగా 50,000, 60,000, 1,00,000, 1,50,000 డిమాండ్ చేసి తీసుకుంటున్నారు. చేత పేదవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి కేసులు నేను ఆల్రెడీ 1-2 కేసులు నేను డిఎంఎన్హెచ్ఓ దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. ఆయన కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఇవి ఇంకా ఉధృతంగా కాకినాడ హెడ్ క్వార్టర్లో మటుకి ఆ పేరుకి ఆరోగ్యశ్రీ అని చేస్తూ ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చి ఇది పక్కదానికి తగిలింది, లేకపోతే ఇంకో జబ్బు ఉంది, ఆరోగ్యశ్రీ దీనికే వస్తుంది, ఈ పక్కదానికి రాదు కాబట్టి ఏం చేయమంటారు, కడుపు కుట్టేయమంటారా, ఆరోగ్యశ్రీ వరకు దాన్ని వదిలేమా అని భయభ్రాంతులు చేసి 1,00,000, 1,50,000 దొబ్బుతున్నారు. దానికి సాక్షులు మా నియోజకవర్గంలోనే సింహాద్రిపురంలో ఉన్నారు, విట్నెస్లో. ఈ విధంగా కాకినాడలో జరుగుతుంది. ఇది తక్షణం అధికారులు అరికట్టాలని చెప్పి ఆరోగ్యశ్రీ ఏవైతే అవుతున్నాయో, ఎన్నైతే అయినాయో ప్రతి వీక్లోని మానిటర్ చేయాలి పేషెంట్లతోటి అక్కడ ఉన్న ఆరోగ్య సెల్ నుంచి అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది ప్రజల యొక్క ఆరోగ్యం గురించి. ఆ విధంగా జరుగుతుంది. రెండో వెర్షన్ ముఖ్యమంత్రి సహాయ నిధి. మరి ఇక్కడ కొత్తగా పెట్టిన ఒక ప్రైవేట్ హాస్పిటల్ హైవే ఫేస్లో ఉంది. వారు
దగ్గరికి వెళ్తే వాళ్ళ వ్యాపారం ఏంటంటే ముఖ్యమంత్రి సహాయ నిధి మీలో పెట్టేస్తాం, మీరు ఎవరన్నా కాళ్ళు చేతులు ఇరిగిపోతే వచ్చేయండి, లేకపోతే ఆపరేషన్ కావాలంటే వచ్చేయండి. ఆ విధంగా ఒక పథకం ప్రకారం ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేస్తున్నారు. ఇది ఏ విధంగా జరుగుతుంది అన్నది అధికారులు ఎంక్వైరీ చేసుకోవాలి. పిఠాపురంలో జరిగింది, దాన్ని కూడా మేము మా దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి. వాళ్ళ హాస్పిటల్ డాక్టర్ వచ్చి మేము పంపించామండి పొరపాటు అయిందని అంటున్నారు. అంటే నేను ఏమంటున్నానంటే ముఖ్యమంత్రి సహాయ నిధి అన్నది ప్రతి పేదవాడికి అందుద్ది. కలెక్టర్ని కలవచ్చు, కలెక్టర్ గారు ఇస్తారు. అలాగే ముఖ్యమంత్రి గారిది గ్రీవెన్స్ ఉంది, అక్కడ కలవచ్చు, అక్కడ ఇస్తారు. ఇక్కడ జనసేన పార్టీ అవనండి, తెలుగుదేశం పార్టీ అవనండి, బీజేపీ పార్టీ అవనండి, కూటమిలో ఎవరి దగ్గరికన్నా వీళ్ళు ఇస్తారు. వీళ్ళు హాస్పిటల్ నుంచి బల్క్గా ఎక్కడికి పంపుతున్నారు. బల్క్గా చేయవలసిన పని ఏంటి? హాస్పిటల్లో డాక్టర్ అన్నది హాస్పిటల్లో పేషెంట్కి వైద్యం చేయాలి. అతనికి ముఖ్యమంత్రి సహాయ నిధి సంబంధం ఏంటి? అంటే అల్టిమేట్గా ఆలోచనతో ప్రభుత్వం మీద అధికంగా నిధులు భారం పడే విధంగా ఈ హాస్పిటల్ తయారవుతున్నాయి. ముఖ్యమంత్రి సహాయ నిధి అన్నది ఈ రాష్ట్రంలో ఏ పేదవాడికి ఇబ్బంది వచ్చినా సహాయ నిధి ఇవ్వడం జరుగుతుంది. అదే చంద్రబాబు నాయుడు గారు నేను పెద్ద కొడుకుగా ఇస్తానని చెప్పారు. దానికి ప్లాట్ఫారమ్స్ సీఎం గారి గ్రీవెన్సెల్, అలాగే పార్టీ గ్రీవెన్సెల్స్, అలాగే జనసేన గ్రీవెన్సెల్స్, తెలుగుదేశం గ్రీవెన్సెల్స్. పిహెచ్సి వైద్యాధికారిని డాక్టర్ సుష్మా శనివారం మాట్లాడుతూ ఉప్పాడ అనంతలక్ష్మి కాలనీలో ఒకరికి స్క్రబ్ టైఫస్ సోకినట్లు తెలిపారు. గతంలో అమీనాబాద్లోనూ ఇలాంటి కేసు నమోదైందని, ప్రస్తుతం బాధితులిద్దరూ కోలుకొని ఆరోగ్యంగా ఉన్నారని ఆమె పేర్కొన్నారు. ప్రజలు ఈ వ్యాధి పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అయితే తగు జాగ్రత్తలు పాటించాలని ఆమె సూచించారు. డాక్టర్ సుష్మా, ఉప్పాడ కొత్తపల్లి పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ని. మన ఏరియాలో ఉప్పాడ అనంతలక్ష్మి కాలనీలో స్క్రబ్ టైఫస్ పాజిటివ్ కేసు వచ్చింది. దాని గురించి అప్రమత్తం కోసము ఇది చెప్తున్నాము. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు, బట్ కొంచెము జాగ్రత్తలు తీసుకోవాలి. స్క్రబ్ టైఫస్ అన్నది బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధి. నల్లిలాగా ఉండే ఒక పురుగు కుట్టడం వల్ల బ్యాక్టీరియా వ్యాపిస్తుంది, దాని ద్వారా ఈ లక్షణాలన్నీ వస్తాయి. దీనికి మన దగ్గర చాలా సులువైన పద్ధతిలోనే ట్రీట్మెంట్ అందుబాటులో ఉంటుంది, మన పిహెచ్సిలో కూడా ఉంటుంది. సో భయపడక్కర్లేదు. కాకపోతే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, మనకి జ్వరం వచ్చింది అన్నప్పుడు బయట మెడికల్ షాపుల్లోని ఆర్ఎంపీల దగ్గర ట్రీట్మెంట్ అదంతా కాకుండా హాస్పిటల్ వైద్యులను సంప్రదించి వాళ్ళు ఏది చెప్తారో అది ఫాలో అయితే అంత సీరియస్ ఇష్యూస్ అవ్వకుండా ఉంటుంది. దీనికి ఇంకా మీరు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? జనరల్గా ఇది మనకు నల్లి లాంటి పురుగు ఎక్కువ ఎక్కడ ఉంటుంది అంటే, సో అటువంటి ప్రదేశాలకు దూరంగా ఉండి మన ఇంటి పరిసర ప్రాంతాలని ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో అంత ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ వచ్చిన కేసు సందర్భంగా మనం తీసుకుంటున్న చర్యలు ఏంటి అంటే, ఆ ఏరియా ఆల్రెడీ మనము పంచాయతీ వాళ్ళతో మాట్లాడి ఆ ఏరియాలో పారిశుద్ధ్య కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నాము. అట్ ద సేమ్ టైం చుట్టూ 50 ఇళ్లలో ఫీవర్ సర్వే కూడా నిర్వహించాము. సిగ్నిఫికెంట్గా ఏమీ జ్వరాలు ఉన్న కేసెస్ అవి ఫర్దర్గా లేవు. ఈ పర్సన్ ఇప్పుడు వచ్చిన కేసు ఆవిడ కూడా ట్రీట్మెంట్లో ఉన్నారు, ఇప్పుడంతా ఆరోగ్యంగానే ఉన్నారు, పరిస్థితులన్నీ మనకు కంట్రోల్లోనే ఉన్నాయి. పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కాపు నాయకుడు నేత వంగవీటి మోహన్ రంగా 37వ వర్ధంతి సందర్భంగా గోపాలపట్నం పద్మనాభనగర్లో వంగవీటి మోహన్ రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వంగవీటి మోహన్ రంగా ఒక మాస్ లీడర్, పేదల కోసం పోరాటం చేశారు. ఆయన విజయవాడలో పుట్టి పెరిగిన ఉమ్మడి రాష్ట్రంలో ఆయన పేరు తెలియని వారు ఉండరు అని, మరణించి 37 సంవత్సరాలైనా ఈ రోజుకి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నాయకుడు అని అన్నారు.
ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో వంగవీటి మోహన్ రంగ అభిమానులు, కాపు నాయకులు పాల్గొన్నారు. ఉండరా ఇస్తారా ఏమేమరా కొంచెం బ్యాక్ వెళ్ళాలి కొంచెం చూసుకోండి రెడీ సార్ రెడీ అందరికీ నమస్కారం. వంగవీటి రంగా గారి విగ్రహం నేను బాల్యంలో మన ప్రాంతంలో అయితే సింహాచలం అడివరంకి వెళ్ళే దారిలో ఉండేది ఒక పైడితల్లం గుడి. అనేక మంది అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా సంపాదించుకున్నారు. కృష్ణా జిల్లాలో పుట్టిన, విజయవాడలో పుట్టిన ఒక మాస్ లీడర్గా వీళ్ళకి ప్రత్యేకంగా విజయవాడ ఆటోమొబైల్ రంగంలో రాణిస్తున్నటువంటి రోజుల్లో, విజయవాడ అంటే ఎక్కువ మంది మెకానికల్కి సంబంధించినటువంటి ఒక అడ్డాగా ఉండేటువంటి రోజుల్లో ఆ ప్రాంతంలో ఆ ఫీల్డ్ పైన అవసరమైన చోట చాలా ఫ్యూరోషియస్గా ఉండేవాడు. అవసరమైన చోట చాలా గట్టిగా వాదన వినిపించి ఆ సమస్యను పరిష్కారం చేయడంలో తనదైన శైలిలో రాణించడం వల్ల నాయకత్వ పట్టిమంటే అక్కడ ప్రూవ్ చేసుకున్నటువంటి వ్యక్తిగా ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయినారు. సో అక్కడ పుట్టిన మన ప్రాంతం వరకు ఈరోజు విశాఖపట్నంతో కూడా అనేక అనుబంధం ఉంది. మీలాంటి వాళ్ళందరూ మనం ఈరోజు ఇక్కడ ఒక సంఘానికి బిల్డింగ్ ఇప్పటికే ఆలస్యం అయిపోయింది, ఇంకేదో ముహూర్తం కుదరట్లా, ఆ టైము సెట్ అయిన భవనం అయితే నిర్మాణం అయిపోయింది, కానీ దీనిలో కార్యకలాపాలు నిర్వహించాలనుకున్నప్పుడు మనకు ముందు నుంచి కూడా ఇప్పుడు గోపాలపట్నం పరిసర ప్రాంతాల్లో సంఘం ఏర్పాటు అనేటువంటిది ఎప్పుడో జరిగినప్పటికీ కూడా అన్ని ప్రాంతాలని కలుపుతూ ఒక మంచి ఆర్గనైజేషన్స్ని ఏర్పాటు చేసి ఇక్కడ స్థలం కూడా సమీకరించుకొని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కత్తి తీస్తే కటకటాలకే, గుర్తుపెట్టుకోండి, హోంమంత్రి హెచ్చరిక. రాష్ట్రాన్ని చంద్రబాబు దివాలా అంచున నిలబెట్టాడు పుట్టా శివశంకర్. మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరైన శివాజీ. ఆరోగ్యశ్రీ సీఎం రిలీఫ్ ఫండ్ అక్రమాలపై విచారణకు వర్మ డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.